ఎవరెవరు ఎమ్మెల్యే అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. మిమ్మల్ని కూడా నేను ఎంపీగానే ఎమ్మెల్యేగా చూడాలని ఉంది. అది ఏమన్నా సాకారమయ్యే అవకాశం ఉందా? అయితే ఇండియన్ పాలిటిక్స్ దాని గురించి కూడా చాలామంది కూడా మన సోషల్ సర్వీస్‌కి యెస్. వచ్చేసరికి ఏమంటారంటే 10 రోజులు సర్వీస్ చేశాక ఒక ఆలోచన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా అది అనేది వస్తుంటది. అయితే ఇండియన్ పాలిటిక్స్‌లో ఉండాలంటే నేను ఇండియాకు మూవ్ కావాలి ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్. ఓకే. నేను అమెరికాలో ఉండి ఇండియన్ పాలిటిక్స్‌లలో మనం ఉంటే బాగుండదది. అవును. సో ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకొని ఇండియాకి వచ్చిన రోజు తప్పకుండా ఇండియన్ పాలిటిక్స్‌లో కూడా చేస్తాం. ఇందులో కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా కూడా మేమేం చెప్పామంటే విధానపరమైన నిర్ణయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇండియన్ గవర్నమెంట్లో కానీ మీరు ఏ పార్టీలోకి వెళ్ళి పనిచేయాలనుకున్నా ఇప్పుడు చారిటీ యాక్టివిటీ చేసి ఉంటారు ఎన్ఆర్ఐస్, వాలంటీర్ యాక్టివిటీ చేసి ఉంటారు. అప్పుడు ఏముంటుంది వాళ్ళకి ఏదో పొలిటికల్ రంగం రూపకంగా నేను సేవ ఇంకా ఎక్కువ మరింత సేవ చేయాలనుకునేది అవును. అనుకునే ఆలోచన విధానం ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఓకే. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఏం చేయబోతుందంటే ఎవరైనా ఉండొచ్చు, అది ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి కదా. సో మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళని ఎన్లైటన్మెంట్ చేస్తున్నాం, ఆపర్చునిటీస్ చేస్తున్నాం, గైడ్ కూడా చేస్తున్నాం. మీకు ఈ పార్టీలో ఉంటే బాగుంటుందేమో, దీని ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కూడా చెప్తున్నాను. ఎందుకంటే సో మీరు ఇండియాకి ఎప్పుడు మూవ్ అవుతున్నారు? ఇంకేం డెసిషన్ తీసుకోలేదు. తీసుకున్న రోజు ఎందుకంటే నేను బిజినెస్ చేశాను అనుకోండి కాన్ఫిడెన్షియల్గా చేయాలి. అవును. పాలిటిక్స్ అనేది పబ్లిక్ పబ్లిక్గా చేయాలి. చేయాలి. సో Exactly. ఆ రోజు వచ్చిన రోజు తప్పకుండా మీలాంటి మంచి ఆ రోజు మిత్రులు వస్తుందా? ఉన్నారు. ఆ రోజు వస్తుందా? అంటే రావాలని కోరుకుంటున్నా. నేను కూడా కోరుకుంటున్నాను. అంటే ప్రజాక్షేత్రంలో పనిచేయాలి అంటే నేను అమెరికా వెళ్ళాలని ఎప్పుడు అవును, అనుకోలేదండి. అవును. నేను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సివిల్ సర్వీసెస్గా పనిచేయాలనుకున్నాను. ఓ. గ్రూప్ 1 కానివ్వండి సివిల్ సర్వీసెస్ కోసమే ప్రిపేర్ అయ్యాను. ఇక్కడ ఉస్మానియా వేదికగా నేను దానికే చదువుకుంటున్నాను. ఆ రోజులలో జాబులు లేనందువల్లనే Y2K రావడం వల్ల నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. అందువల్లనే వెళ్ళాము అప్పుడు. అప్పుడు మాకు ఆపర్చునిటీస్ అప్పుడు బాగున్నాయి, జాబులు ఇక్కడ లేవు, ఏదో ఇప్పుడు మనకి ఎట్లా వలసలు ఎట్లా అంతే కదా. జరుగుతాయో అప్పుడు ఆ రూపకంగా వలస వెళ్ళాము. ఇప్పుడు ఒక 25 సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నాం. కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేసాం కాబట్టి మనకి ఏదైతే మిస్ అయ్యాము అప్పుడు ఏంటంటే ఇక్కడ సర్వీస్ చేయాలనుకున్నాం అంటే తెలంగాణ అంటే మాతృదేశానికి చేయాలని ఇక్కడ అంతే పుట్టాం కదా. కాబట్టి అవును, అవును. ఇక్కడ 25 ఏళ్ళు ఇక్కడ ఫలాలను స్వీకరించాం కాబట్టి ఇక్కడ ఏదో ఇతోధికంగా నా జీవితాన్ని అంటే రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన విధానం ఉంటుంది. సూపర్. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగాం అంతే కాబట్టి, కదా. ఎందుకంటే ఇక్కడ నేను భోజనం చేశాను కాబట్టి ఇక్కడ ఫలాలను స్వీకరించాను కాబట్టి గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. నాకెందుకంటే మీరు ఇట్లాంటి సేవా గుణం, సేవాభావం చాలామంది ఎన్ఆర్ఐలను నేను చూస్తున్నాను సార్. ఎందుకంటే మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ డాలర్స్ పట్టుకొని డైరెక్ట్గా ఎలక్షన్ల ముందు దిగడం, ఏదో అప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు చేయడం, ఎమ్మెల్యేను ఎంపీ ట్రై చేయడం, ఈ సిచ్యువేషన్ చూస్తున్నా. మీరు 20 ఏళ్ళ నుంచి వస్తున్నారు పోతున్నారు కానీ నాకు ఈ సైన్ కనబడట్లేదు ఎక్కడ కూడా. మీకు అందుకే అడిగాను, నాకు డౌట్. తప్పకుండా ముందు తెలంగాణ అభివృద్ధి కోసం బాగా తపన రాష్ట్రం రావాలని తపన చేసినా సాధించాం. అభివృద్ధి కోసం ఇప్పుడు అది కంటిన్యూ, అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. తర్వాత ఈ ప్లాట్ఫామ్ కూడా ఇది అందరినీ ఏకీకృతం చేయాలనే ప్లాట్ఫామ్ కూడా ఆలోచన వచ్చింది. జనాలు ఇంటిగ్రేట్ అయ్యారు. సూపర్ హిట్. 1 year 2 year లోపల ఇంకా ఇక్కడికి 100 కంట్రీలకు వెళ్తుంది. రేపు ఏ కంట్రీ వెళ్ళినా జీటీఏ. నేను నిన్న దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్లో వాళ్ళు చాలా మంది వచ్చి కలిసారు. అబుదాబికి వెళ్ళాను, ఎమిరేట్స్, వన్ ఆఫ్ ద ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్లో. అబుదాబిలో కూడా చాలా మంది ఇమీడియట్గా మీటింగ్ పెట్టుకున్నారు, కలిసారు. ఇది మంచి కాన్సెప్ట్ ఉంది, మేము అందరం కూడా మీతో చేయగలుగుతాం, సేవ కదులుదామని అందరు మాతో ముందుకు వద్దామని బయలుదేరారు. రైట్. అయితే ఇక్కడ నేను ఒకటి అడగాలి సార్ మిమ్మల్ని. మీరు మీలాంటి ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, చక్కగా మీ పెద్ద పెద్ద కార్లు, మీ విలాసవంతమైన జీవితాలు మా అందరికి తెలుసు. కానీ ఇదే తెలంగాణ నుంచి వలస వెళ్ళిన 10 లక్షల మంది గల్ఫ్ కార్మికుల జీవితాలు చాలా దుర్భరంగా ఉంటున్నాయి. ఏ ప్రభుత్వం కూడా దాన్ని పరిష్కరించట్లా. వాళ్ళ జీవితాలు శవాలు కూడా తిరిగి రాలేని దుస్థితి, ఇక్కడ కుటుంబాలకు వాళ్ళకు సంబంధాలు తెగిపోయే పరిస్థితి. ఈ పరిస్థితిని జీటీ ఏమైనా అడ్రస్ చేస్తుందా? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మేజర్ ఫోకస్ గల్ఫ్ కంట్రీస్ మీద ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 10 లక్షల మంది వర్కర్స్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు స్కిల్డ్ వర్కర్స్ నేను చెప్పేది అక్కడ వాళ్ళందరూ పాపం వాళ్ళందరికీ మీది పాత కరీంనగర్ జిల్లానే కాబట్టి మీ మీద ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో పాత కరీంనగర్ కాబట్టి సో నేను తీసుకొచ్చే క్రమంలో నాకు ఆ ప్రేమ అభిమానం ఉంది. ఎందుకంటే గల్ఫ్ వర్కర్స్ మీద అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏదో రకంగా సెటిల్ అవుతారు. మేము ఎప్పుడు కూడా నేను ఎక్కడ వేదిక దొరికినా కూడా నేను గల్ఫ్ వర్కర్స్ మీదనే శ్వాస గోస గురించి నేను మాట్లాడుతుంటాను. అయితే వెళ్ళిన వాళ్ళ పాపం ఈ రీపాట్రియేషన్ మనీ ద్వారా ఇక్కడ ఇచ్చి ఇక్కడ పంపిస్తారు కాబట్టి వాళ్ళని మనం రెస్పెక్ట్ఫుల్గా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందింది. అక్కడ చనిపోతే అంటే వాళ్ళు ఎనర్జీ ఉన్నప్పుడు ఏమి సేవ కోరరు, హెల్ప్ అడగరు. ఎప్పుడైతే చనిపోతే ఆ బాడీని తీసుకొచ్చే సిస్టమ్ను 100% మేము ఎగ్జిక్యూట్ చేయాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే కడచూపు పేరెంట్స్, ఫ్యామిలీ, పిల్లలు చూడాలనుకుంటారు. సో వాళ్ళకి అది చేసే మెకానిజంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గట్టిగా కొట్లాడతాం. ఆ డిపార్ట్మెంట్ వచ్చేది ఆ బోర్డు, ఇప్పుడు ఇది ఎన్ఆర్ఐస్ కోసం బోర్డు పెట్టాలని ఆలోచనలో ఉన్నారని చెప్పారు. లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ పెట్టారు కేటీఆర్ గారు. అప్పుడు నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు కూడా పెట్టాం. ఇది ఏంటంటే ఇది
కాంకరెంట్ లిస్ట్ కింద వస్తుంది ఇది. అంటే స్టేట్లో ఎన్ఆర్ఐ పాలసీ ఉంటుంది, సెంట్రల్లో ఉంటుంది. కానీ మేజర్గా ఏంటంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దౌత్యపరమైన ఏంటంటే కంట్రీతో చేస్తారు, రాష్ట్రంతో స్టేట్తో ఏముండదు. చెయ్యరు. అంటే ఒక కంట్రీ ఇప్పుడు యూఏఈ ఉంది అనుకోండి, యూఏఈ విల్ డీల్ విత్ ఇండియా, ఇండియన్ గవర్నమెంట్ తెలంగాణ. రైట్. సో కాకపోతే మనం ఒక అందులో అంటే కాన్సులేట్లో కానీ ఎంబసీ కానీ ఉంటే వాటిలో మనం డిపార్ట్మెంట్ పెట్టుకోవచ్చు. తెలంగాణ నుంచి తెలంగాణ పర్టికులర్గా చనిపోతే మా ప్రభుత్వమే మేము స్వీకరిస్తాం. ఎందుకంటే వాళ్ళకు 20 ఏళ్ళు పనిచేసి డబ్బును కాంట్రిబ్యూట్ చేసి ఇక్కడ అభివృద్ధి కోసం నిజంగా సార్, నిజమైన దేశభక్తులు గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, అమెరికాకి వెళ్తారు, మీ భార్య పిల్లలు కూడా అమెరికాలోనే ఉంటారు, హ్యాపీగా అక్కడ డబ్బును అక్కడే ఖర్చు పెడతారు. ఒక గల్ఫ్ కార్మికులు మాత్రమే వాళ్ళ కష్టపడి ఇండియాకు డబ్బు పంపిస్తారు. కరెక్ట్. అందువల్లనే వాళ్ళనే ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాలి. వాళ్ళ కోసం ఎంత చేసినా తక్కువనే వాళ్ళని చేసుకోవాలి. వాళ్ళని దగ్గర పెట్టుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, అది జాతీయ ప్రభుత్వానికి ఉంది. దానికి చేయడం ద్వారా ఇంకా మెసేజ్ వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్న మినిస్టర్ కానీ ఆయన వస్తే, బాడీ వస్తే ఇంటికి తీసుకెళ్లి చేతులు పెట్టేదాకా గౌరవంగా వాళ్ళకు జాతీయ లాంఛనాలతో కూడా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం పనిచేస్తున్నారు. ఎందుకంటే దేశానికి డబ్బు పంపుతున్నారు. వాళ్ళు అక్కడే ఉండి అక్కడ సెటిల్ అవుతున్నారు. వాళ్ళ వైఫ్ పిల్లల్ని ఇక్కడ ఉన్న ఫ్యామిలీని రేజ్ చేస్తున్నారు. అట్లే ఇక్కడ ఎకనామిక్స్, ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్లో వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు. జగిత్యాల లాంటి ప్రాంతాలు ఈరోజు అంత రిచ్గా మారడానికి కారణం అవే కదా. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, వేములవాడ, ఈ అటువంటి అక్కడ ఏరియాస్ ఉన్న దానిలో చిన్న గ్రామీణ, నేను పెద్ద సిటీలు చెప్తున్నా, గ్రామీణ నిజామాబాద్ జిల్లా కూడా ఆర్మూర్ చెప్పిన, బాల్కొండ చెప్పిన, తర్వాత ఎల్లారెడ్డి చెప్పిన, బాన్స్వాడ చెప్పిన, ఏది జహీరాబాద్లో ఉన్నాయి కూడా, ఇవన్నీ ఏరియాస్ నుంచి కూడా వేల మంది, లక్షల మంది వాళ్ళందరూ కూడా ఎఫిషియెంట్ బిల్డింగ్స్ ఆడ నిర్మాణం చేస్తుంది. అంటే అది నిజామాబాద్ జిల్లా వాళ్ళు, అది కరీంనగర్ జిల్లా వాళ్ళనే అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని మనం గౌరవించుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఏం కావాలని ఒక డిపార్ట్మెంట్ పెట్టవచ్చు. పెట్టిన డిపార్ట్మెంట్ కూడా డబ్బు మళ్ళీ వాళ్ళే ఇచ్చుకుంటారు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాని కాంట్రిబ్యూషన్ దాన్ని. ఓన్లీ థింగ్ ఏంటంటే డెత్ రికార్డ్ అయినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా నెల రోజుల తర్వాత బాడీ రావడం వల్ల దానికి వెల్కమ్. 2 రోజులు 3 రోజులు స్టిపులేటెడ్ టైం లోపల. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయింది, రోజు 5 ఫ్లైట్లు వస్తున్నాయి ఇక్కడ. అయినప్పుడు దానికి 5 రోజులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. తర్వాత ఇమీడియట్గా ఏదైతే దానికి ప్రాసెస్ ఉంటుందో, గవర్నమెంటల్ ప్రాసెస్, అది ఇట్లా డెత్ రికార్డ్ అయింది. దాన్ని ఏ రకంగా వాళ్ళు చేయాలనుకుంటే 1 డేలో చేసేసి నెక్స్ట్ డే ఇక్కడ ఉండేటట్టు చేయగలిగితే వీళ్ళకి కూడా ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళు వచ్చేదాకా 30 రోజులు ఏడుస్తూ కూర్చునే వైఫ్ పిల్లలు దారుణమైన విషయం. సో దాన్ని ఫిక్స్ చేయాలి. సో దాన్ని ఫిక్స్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కలిసి పనిచేస్తాం. ఇండియాతో కూడా రేపు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో కూడా మేము మెమరాండం ఇస్తున్నాం, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, ఆ మినిస్టర్తో కనెక్ట్ చేస్తున్నాం. మనం రిపీటెడ్గా ప్రజెంట్ చేస్తే సొల్యూషన్ వస్తుంది.